సో, ఎలాగంటే ఈ తులసాకు పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. ఒకవేళ తులసాకు మీకు అందుబాటులో ఉంటే ఎండబెట్టేసి పౌడర్ అని తయారు చేసుకోవచ్చు. హ్మ్. లేకపోతే మనకు తులసాకు పొడి మార్కెట్‌లో దొరుకుతుందమ్మా. ఓకే. 100 గ్రామ్స్ తులసాకు పొడి. హ్మ్. అదేవిధంగా పసుపు కొమ్మలు దంచి చేసినటువంటి పొడి. మనకు మంచి క్వాలిటీ పసుపు పొడి కూడా దొరుకుతుందమ్మా. హ్మ్. వీలైతే అది కూడా మీరు తెచ్చుకున్నా సరిపోతుంది. వెరీ ఈజీ. ఓకే. లేకపోతే ఇంట్లో మంచి పసుపు మనకు దొరికితే పసుపు వాడుకున్నా సరిపోతుంది. హ్మ్. సో, 10 గ్రాముల పసుపు. అది మూడవదొచ్చేసి కర్పూరం. కర్పూరం. హ్మ్. అమ్మా! సో, హ్మ్. తులసాకు పొడి 100 గ్రాములు, హ్మ్. ఆహ్, ప పసుపు పొడి ఒక హ్మ్. 10 గ్రాములు, హ్మ్. కర్పూరం. హ్మ్. కర్పూరం హారతి కర్పూరం గాని, ఉంట కర్పూరం గాని ఏదైనా పర్లేదమ్మా. హ్మ్. అది ఒక 10 గ్రాములు. హ్మ్. ఇంతే అమ్మా. ఈ 3 పదార్థాలు. హ్మ్. ఈ కర్పూరాన్ని కూడా జస్ట్ అట్లా రబ్ చేసేస్తే పౌడర్ అయిపోతుంది. ఓకే. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి హ్మ్. ఈ తామరను తగ్గించేటువంటి పైపుత మందు రెడీ అయిపోతుందమ్మా. ఓకే. సో, ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్నమ్మా ఒక హ్మ్. గాజు సీసాలో నిల్వ ఉంచుకొని హ్మ్. రోజు సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు 2 సార్లు కూడా వాడుకోవచ్చు. హ్మ్. సమస్య అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. హ్మ్. లేదా సమస్య కొద్దిగానే ఉన్నట్లయితే గిన జస్ట్ రోజు ఒక్కసారైనా వాడినా సరిపోతుంది.